అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఇప్పటికే అభ్యర్థులు ఖరారైనరు. అయితే వంశపారంపర్యంగా కుటుంబం సభ్యులకు మాత్రమే టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామి కుమారుడు గడ్డం వంశీపై విరుచుకుపడుతున్నారు. బీఆర్ఎస్ నేత అభ్యర్థి కొప్పుల ఈశ్వర్, అలాగే బీజేపీ అభ్యర్థి గోమాస శ్రీనివాస్. తాత, తండ్రి, తనయుడు వీళ్ళు తప్ప వేరే వాళ్ళు లేరా? పెద్దపల్లి లోక్సభ నియోజకవర్గ ప్రజలకి వాళ్ళ ఆస్తులను కాపాడుకోవడానికి మాత్రమే పార్టీలు మారుతున్నారు, పదవులు తెచ్చుకుంటున్నారు, టికెట్లు తెచ్చుకుంటున్నారు అని చెప్పి తీవ్రమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే గడ్డం వంశీకి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక మంత్రి అలాగే ఒకరిద్దరు ఎమ్మెల్యేలు సపోర్ట్ చేసే అవకాశం లేదు అని చెప్పేసి అంతర్గత సమాచారం ఉంటుంది. మొత్తం మీద దానికి సంబంధించి ప్రజల యొక్క మద్దతు ఎవరికి ఉంటుంది? ఈ త్రిముఖ పోటీలో పెద్దపల్లి లోక్సభ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. పెద్దపల్లి పరిధిలో ఉన్నటువంటి పారిశ్రామిక ప్రాంతం, ముఖ్యంగా ఇటు పెద్దపల్లి శాసనసభ, మంథని, రామగుండం, ధర్మపురి, చెన్నూరు, మంచిర్యాల లాంటివన్నీ కూడా దీని పరిధిలోకి వస్తాయి. వీటిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. అయినప్పటికీ కూడా ఒకవైపు భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా ఉన్నటువంటి గోమాస శ్రీనివాస్ గతంలో 2009లో సైతం ఇక్కడ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలో దిగారు. పాత పరిచయాలు, ఆయన యొక్క నేతకాని కాస్ట్కు సంబంధించినటువంటి 2 లక్షలకు పైగా ఓటర్లు ఉన్నారనేటువంటి ధీమా ఆయనకు ఉన్నది. అలాగే కొప్పుల ఈశ్వర్ సింగరేణి ప్రాంతానికి చెందినటువంటి కార్మిక నేతగా ఉన్నటువంటి వ్యక్తి. క్రమంగా ఆయన ఉద్యమకారునిగా బీఆర్ఎస్ తెలంగాణ ఉద్యమంలో పనిచేశారు. ఆ తర్వాత ఎమ్మెల్యేగా పలుమార్లు ఎన్నికయ్యారు. ప్రభుత్వ విప్పుగా, మంత్రిగా పనిచేసినటువంటి అనుభవం ఇటు పెద్దపల్లి, ధర్మపురి, రామగుండం సంబంధించినటువంటి పలు నియోజకవర్గ ప్రజలతో సత్సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తి కొప్పుల ఈశ్వర్. మరొక వైపు గోమాస శ్రీనివాస్ బీజేపీ నుంచి, ఆయనకి సంబంధించి మోడీ నేతృత్వము, హిందుత్వ నినాదము, అలాగే రామ్ మందిర్, 370 ఆర్టికల్ అబాలిషన్, యువకుల మద్దతు భారతీయ జనతా పార్టీకి ఉండేటువంటి అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ నూతనంగా అధికారంలోకి వచ్చినటువంటి ప్రభుత్వము, అందరూ ఎమ్మెల్యేలు ఉండడము, అది కాంగ్రెస్ పార్టీకి వీళ్ళందరికీ కూడా ముగ్గురికి పాజిటివ్ అంశాలు ఉన్నాయి, అలాగే నెగిటివ్ అంశాలు ఉన్నాయి. దీనిలో ఎవరు ఎక్కువ మంది ఓటర్ల మద్దతు స్వీకరిస్తారు, ఎవరు విజేతలుగా నిలుస్తారు, పరాజితులుగా ఉంటారు అని వారి యొక్క ప్రచార కార్యక్రమాలు ముమ్మరంగా చేసి ప్రజల యొక్క మద్దతు స్వీకరించే దాని మీదనే ఆధారపడి ఉంటుందని చెప్పి రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద పోరు మాత్రం జోరుగా కొనసాగేటువంటి అవకాశం పెద్దపల్లి లోక్సభ పరిధిలో ఉంది. పెద్దపల్లి పార్లమెంట్లో నేను బీజేపీ పార్టీ అభ్యర్థిగా పార్టీ అధిష్టానం నిర్ణయం చేసిన తర్వాత గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి పెద్దపల్లి పార్లమెంటు భారతదేశంలో 543 పార్లమెంటు నియోజకవర్గాలు ఉన్నప్పటికీ కూడా నాకు తెలిసి 542 పార్లమెంట్ నియోజకవర్గాలు అభివృద్ధి అయినాయి. కానీ పెద్దపల్లి పార్లమెంటు పరిధి చూసినట్టయితే ఎక్కడ కూడా అభివృద్ధి జరగలేదు. 89 నుండి ప్రాంతయేతరుడైనటువంటి వివేక్ గారి తండ్రి ఇక్కడ 4 సార్లు గెలవడం జరిగింది. 4 సార్లు గెలిస్తే 4 సార్లు గెలిచినటువంటి ఈ పెద్దపల్లి పార్లమెంటు ప్రజల ఓటుని అనుకూలంగా మరుచుకొని అరచేతిలో వైకుంఠం చూపించి ఇక్కడ గెలిచిన గెలుపు ద్వారా వచ్చిన అధికారంతోనే లక్షల కోట్లు సంపాదించుకొని ఈ వెంకటస్వామి గారు ఆ లక్షల కోట్లతోని కొడుకుల ద్వారా ఇండస్ట్రీస్ పెట్టడం జరిగింది. ఈ ఇండస్ట్రీస్ చూసినట్టయితే ఈ పార్లమెంట్లో ఓటేసిన ప్రజల కోసం పెట్టియలే. ఈ ఇండస్ట్రీస్ ప్రాంతేతరుడైనటువంటి వెంకటస్వామి, ప్రాంతేతరుడైనటువంటి వివేక్ కాబట్టి ప్రాంతాలకు దూరమైనటువంటి ఇతర రాష్ట్రాల్లో పెట్టిండు. కానీ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? పెద్దపల్లి ప్రజలు ఓటేసి అధికారం ఇస్తే అధికారాన్ని దుర్వినియోగం చేసి ఆ డబ్బుని
కొడుకుల ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయించి ఇవాళ లక్షల కోట్లు దోసుకొని ఈరోజు లక్షల కోట్లను దాచుకోవడానికి వాళ్ళకి అధికారం కోసం ప్రాంతేతరుడు ఈ యొక్క ప్రాంతానికి రాబోతున్నాడు. నేను అడుగుతున్నా మీ అందరి ముందు, ఈరోజు 19 సంవత్సరాలు 14 సంవత్సరాలు నీ తండ్రి 5 సంవత్సరాలు ఎంపీగా, నీ అన్న 5 సంవత్సరాలు ఎమ్మెల్యేగా, నీ అన్న అదే సమయంలో 5 సంవత్సరాలు మినిస్టర్గా ఈ ప్రాంతంలో ఉండి 195% నిరుపేదలుగా బ్రతుకుతున్నటువంటి ఈ పార్లమెంటు ప్రజలని నువ్వెక్కడ అభివృద్ధి చేసినావు? నువ్వు దోసుకున్నటువంటి ఇండస్ట్రీస్ డబ్బులని వేరే ఇండస్ట్రీస్ కట్టుకున్నావు, కానీ ఆ ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఇక్కడ కట్టలేదు. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి లోకల్లో నివసిస్తున్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. అంటే నువ్వు సామాజిక దోపిడీ జరిగింది ఇక్కడ, రాజకీయ దోపిడీ జరిగింది ఇక్కడ. ఈ రాజకీయ దోపిడీ, ఈ సామాజిక దోపిడీ చేసినటువంటి వ్యక్తి వివేక్ వెంకటస్వామి కుటుంబం. ప్రధానమైన జాతీయ పార్టీ వాళ్ళు కూడా ఈ ఎన్నికలలో పోటీలో ఉన్నారు, మీ అందరికీ కూడా తెలుసు. మరి వారికి సంబంధించినప్పుడు జాతీయ పార్టీగా ఉన్నదే కానీ ఈ సమస్యల మీద ఎప్పుడు కూడా దృష్టి సాధించినటువంటి వాళ్ళు కాదు. తర్వాత జాతీయ పార్టీల నుంచి ఎప్పుడు కూడా ఎక్కడి నుంచో వలస వచ్చి ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికై మళ్ళీ ఈ సమస్యలను పట్టించుకున్నటువంటి మరి సందర్భాలు లేవు. ఉన్నవాంటే ఉన్నా, లేదా లేవంటే లేవన్నట్టుగానే ఇక్కడ ఎన్నికైన పార్లమెంట్ సభ్యులు వరకు ఎవరైనా ఆ విధంగానే ప్రవర్తించారు. మరి ఇప్పుడు కూడా మళ్ళీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ ఎన్నికల సందర్భంలో ఎన్నికల్లో గెలవాలని పార్టీలు కావచ్చు, నిలబడ్డటువంటి వ్యక్తులు కావచ్చు, చాలా రకాల మరి మాటలు కూడా వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ఒకసారి అభ్యర్థులకు సంబంధించిన విషయాలను మనం చూసినట్టయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నిన్ననో మొన్ననో వారి అభ్యర్థిత్వం కూడా ఖరారైంది. కృష్ణ మరి ప్రాంతానికి ఇక్కడున్న సమస్యలకు, ఇక్కడున్న విషయాలకు సంబంధించినటువంటి వ్యక్తి కాదు. ఆయన ఒక కార్పొరేట్ వ్యవస్థకు అధిపతి. వాళ్ళ నాన్న ఇదివరకే చెన్నూరులో ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ పెద్దనాన్న బెల్లంపల్లి ఎమ్మెల్యేగా ఉన్నాడు, వాళ్ళ తాతగారు మరి వెంకటస్వామి గారు 50 ఏళ్ల క్రితం ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతం నుంచి అనేక సార్లు పార్లమెంట్ సభ్యునిగా, చెన్నూరు ప్రాంతం నుంచి ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, కేంద్ర మంత్రిగా పదవులు అనుభవించారు. మరి ఇలా వాళ్ళు మరి దేశంలోనే అత్యంత సంపన్నవంతమైనటువంటి కుటుంబం. ఏదో ఒక ప్రైవేట్ సంస్థ సర్వే చేస్తే అత్యంత సంపన్న కుటుంబాలలో వివేక్ గారు 9వ వ్యక్తిగా వాళ్ళు గుర్తించినారు. అంటే అంత ఆస్తులు, పాస్తులు, పరిశ్రమలు, వేల కోట్లకు సంబంధించినటువంటి అధిపతులు ఇక్కడికి వచ్చి ఎన్నికల సందర్భంలో ఎంతో కొంత ఖర్చు పెట్టి మరి అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ కంపెనీల పరిరక్షణ కోసం, వాళ్ళ భవిష్యత్తు కోసం పనిచేస్తలే తప్ప ఇక్కడ ఉన్నటువంటి కార్మికుల సమస్యలు కావచ్చు, ప్రాంత సమస్యలు కావచ్చు, ఒక చిన్న కార్యకర్తనో, నాయకుడో, లేకపోతే ఒక ప్రాంతంలో ఆపద వస్తనో దాని మీద వాళ్ళకు ఆరాటం ఉంటుందా అంటే ఎట్టి పరిస్థితిలో ఉండదని మనం ఖచ్చితంగా చెప్పాలి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.